వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదండి, నేను వైజాగ్ నుంచి కడప అయితే వెళ్తున్నాను అనమాట. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసరికి మనకి చూసారు కదండి 721 కిలోమీటర్లు అనమాట. 12 గంటల 53 నిమిషాలు అయితే చూపెడుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ట్రిప్ 1 అయితే 0 చేశాను, అలాగే ట్రిప్ 2 కూడా అయితే నేను 0 అయితే చేశానండి. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే మీ ఉండేది వైజాగ్లో మల్కాపురం అండి. మల్కాపురంలో జనతా కాలనీ ఏరియాలో అయితే నేను ఉంటాను. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే నేను రీసెట్ అయితే కొట్టేశాను. ఇప్పటికి నేను 5 కిలోమీటర్స్ అయితే వచ్చానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు గాజువాక అండి, దాని పక్కన మోహిని థియేటర్, అసలు కన్యాశ్రీ కన్నడ థియేటర్ అయితే ఉంటుందన్నమాట. అదైతే క్రాస్ చేస్తున్నాను. మెయిన్ గాజువాక వచ్చేసరికి మెయిన్ సెంటర్ అండి. మనకి రైట్ సైడ్ వెళ్తే ఎన్ఏడి, భువనేశ్వరు, కలకత్తా అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి రాజమండ్రికి. ఇక్కడ సర్కిల్ అయితే ఉంటుంది అనమాట. అనకాపల్లి బస్ స్టాప్ అయితే ఉంటుంది. అనకాపల్లి బస్ స్టాప్ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇది చూసినట్లయితే ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేటే, కానీ టోల్ గేట్ కాదనమాట. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పోయిందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చారో ఈ టోల్ గేట్ అయితే తీశారు. ఇది అనకాపల్లి టోల్ గేట్ అయితే అంటారు అనమాట. అంటే వైజాగ్ నుంచి ఎవరైతే అనకాపల్లి వెళ్తారో ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ అయితే ప్రజెంట్ అయితే తీసేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అనకాపల్లి రోడ్ అండి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. గాలి అయితే విపరీతంగా అయితే వేస్తుంది అనమాట. బండి ఇసురుతుంది అటు సైడ్ ఇటు సైడ్న, కానీ క్లైమేట్ చూస్తూ మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను పల్సర్ 150 బైక్ మీద 16 కిలోమీటర్లు అయితే వచ్చానండి. అంటే స్ట్రైట్కి వెళ్తే అనకాపల్లి అయితే వస్తుంది అనమాట. మనం అలా కాకుండా లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. అక్కడ రాజమండ్రి తుని అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది బ్రిడ్జ్ అనమాట, సెంటర్ బ్రిడ్జ్ అనమాట. మనం స్ట్రైట్కి వెళ్తే అనకాపల్లి అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం. మనం అలా కాకుండా నేను చూసారు కదా డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ తుని రాజమండ్రి అయితే ఉందండి. చూసారు కదా, తుని 75 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఈ రోడ్ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఆ రోజు చెప్పలేదు కదా, మనకి వైజాగ్ నుంచి డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. నేను వెళ్ళినప్పుడు నింపాదికి అయితే వెళ్ళానండి. నేను వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళాను. భువనేశ్వర్లో రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ భువనేశ్వర్ నుంచి కలకత్తా వెళ్ళానండి. నేను చేసిన మిస్టేక్ అదే. కలకత్తాలో కూడా ఒకరోజు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ కలకత్తా నుంచి మాల్డా అయితే వెళ్ళానండి. మళ్ళీ మాల్డాలోని ఒకరోజు అయితే స్టే చేశాను. మళ్ళీ మాల్డా నుంచి నేను డార్జిలింగ్ అయితే వెళ్ళానండి. మొత్తం 4 స్టాప్స్ అయితే తీసుకొని నేనైతే వెళ్ళాను అనమాట. వైజాగ్ నుంచి భువనేశ్వర్ 1 స్టాపు, భువనేశ్వర్ నుంచి కలకత్తా 2వ స్టాపు, కలకత్తా నుంచి నేను మళ్ళీ మాల్డా 1 స్టాపు, మళ్ళీ మాల్డా నుంచి డార్జిలింగ్ 4, మొత్తం 4 స్టాప్లు అయితే నేను తీసుకోవడం జరిగిందంటే అదే నేను చేసిన పెద్ద తప్పు. సో ఆ రైడ్లో వచ్చేసరికి ఏమైందంటే వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నీట్గా 4 స్టాప్లు వేసుకొని డార్జిలింగ్ అయితే వెళ్ళాను. డార్జిలింగ్ మొత్తం చూశాను. అయిపోయిన తర్వాత డార్జిలింగ్ నుంచి మనకి నేపాల్ జస్ట్ ఒక 44 కిలోమీటర్స్ అండి, అంతే. చూస్తున్నారు కదా, లేహ్ లడాక్ ఫ్లాగ్స్ అయితే అదిరిపోయాయి కదా. 44 కిలోమీటర్స్ కదా డార్జిలింగ్ నుంచి నేపాల్. అది కూడా నేపాల్ బార్డర్ వరకు అయితే వెళ్ళాను. అక్కడ ఇంజిన్ ఆయిల్ చెక్ చేయించాను. నాకు ఎందుకు డౌట్ వచ్చి ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తే మొత్తం బొగ్గు అయిపోయింది అనమాట ఇంజిన్ ఆయిల్. సో ఏంటంటే అక్కడ నేపాల్లోనే చేంజ్ చేశాను, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. మళ్ళీ దిగిన తర్వాత కంటిన్యూస్గా, అంటే డార్జిలింగ్ నుంచి కంటిన్యూస్గా 655 కిలోమీటర్లు 655 కిలోమీటర్లు కలకత్తా అయితే వచ్చానండి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంటే అదేనండి. డైరెక్ట్గా వచ్చేయడంలో ఏంటంటే అక్కడ కరెక్ట్గా అక్కడ కళ్యాణి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అక్కడ డౌన్ దిగి మళ్ళీ భువనేశ్వర్కి రైట్ సైడ్ తిరగాలన్నమాట. సో దిగిపోయిన తర్వాత అక్కడ వాటర్ క్రాసింగ్ ఒకటి ఉంది. అప్పుడు వర్షం పడింది కలకత్తాలో. వాటర్ క్రాస్ చేసిన మూమెంట్లోని ఆర్న్లోకి వాటర్ వెళ్ళి ఆర్న్లో పని చేయలేదు. 2 ఆర్న్లో పని చేయట్లా. ఇదేంటి ఆర్న్లో పని చేయట్లేదు అని చెప్పేసి ఆర్న్ ప్రెస్ చేస్తుంటే స్పీడోమీటర్ 30-40 స్పీడోమీటర్ వస్తే 40 అయిపోతుంది, స్లో అయిపోతుంది బండి. 32 కిలోమీటర్స్ అయితే వచ్చానండి, చూస్తున్నారు కదా. ఇదేంటి స్లో అయిపోతుందని చెప్పేసి నాకు అర్థం కాలే. ఒకసారి బండి గిది అని చెప్పేసి బండి ఆగిపోతుంది. నాకు అప్పుడు డౌట్ వేసింది, ఏదో అయ్యిందిరా బాబు బండికి అని చెప్పేసి ఇంకా మళ్ళీ పెట్రోల్ గల తక్కువ ఉందని చెప్పేసి 400 రూపాయలు పెట్రోల్ కొట్టించి మళ్ళీ స్టార్ట్ అయ్యా రైడ్. మళ్ళీ స్టార్ట్ అయిన కొద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు నేను 45 కిలోమీటర్స్ అయితే వచ్చానండి ఇంటి దగ్గర నుంచి. విజయవాడ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడ ఉన్నాను, 400 రూపాయలు పెట్రోల్ కొట్టించానండి. 400 రూపాయలు పెట్రోల్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది బండి. బాబు ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి అసలు అప్పటికి కిక్ పని చేయట్లేదు, సెల్ఫ్ స్టార్ట్ పని చేయట్లేదు. పల్సర్ 150 సెల్ఫ్ స్టార్ట్ పోయింది.
సో ఇది లో బ్యాటరీ అని చూపెడుతుంది. నేనేం చేశానంటే మళ్ళీ కిక్ రోడ్ కొట్టి కొద్దిగా లాంగ్ అయితే వెళ్ళాను అనమాట. దాదాపుగా కలకత్తా నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా బండి సపోర్ట్ చేయాలి, బండి అయిపోయింది. అప్పటికి రైడ్లో వచ్చేసరికి 9 o'clock అలా అరౌండ్ అయిపోయింది అనమాట. నా అదృష్టం ఏంటంటే కొద్దిగా 5 కిలోమీటర్స్తో కొద్దిగా ముందుకెళ్తే ఉంది, మెల్లిగా ఎలాగోలాగా బండి లాక్కి వెళ్ళాను. ఆడేటంటే బ్యాటరీ ప్రాబ్లం అయ్యా అని అన్నాడు. బ్యాటరీ ప్రాబ్లం అంటే బ్యాటరీ చేంజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత ఏమైందంటే బ్యాటరీ చేంజ్ చేశాడు, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా బండిలోనే, ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశాడు, గాలి కొట్టిన తర్వాత కొన్ని మంది లోకల్స్ పీపుల్ వచ్చారు అనమాట. కెమెరాలో అంటే ఫోను అండ్ ఎక్విప్మెంట్ చూసి తగిలించుకున్నాను కదా, బెల్ట్ బాంబులా ఉంటది కదా అది, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు అంటే దానిలోనే ఏంటంటే జబ్బకు తగిలించుకోవాలన్నమాట. మనకి జబ్బలు ఉన్నాయి కదా, 2 జబ్బలకు తగిలించుకోవాలి, బెల్ట్ బాంబులో ఉంటుంది, దానిపైన ఫోన్ పెట్టుకోవాలి. అది చూసి భయ్యా యూట్యూబ్ రేకే అని చెప్పేసి 2-3 వచ్చారు. బండి పాజ్ చేస్తున్నాం, ఇంకా ఒక్కొక్కసారి బండి అయిపోయినండి. స్టోరీ కంటిన్యూ చేస్తాను. చెన్నై వచ్చేసరికి 752 అయితే ఉంది, విజయవాడ వచ్చేసరికి 304, రాజమహేంద్రవరం వచ్చేసరికి 114 కిలోమీటర్స్ అయితే ఉందండి. 2-3 వచ్చారు. బండి బాగు చేయించుకున్నప్పుడు భయ యూట్యూబర్ అయితే అంటే అవునండి అని అన్నాను. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. నేను ఇలాగ డార్జిలింగ్ అయితే వస్తున్నానండి. డార్జిలింగ్ నుంచి అయితే కలకత్తా మీదుగా నేను భువనేశ్వర్ వెళ్తున్నాను. టైం వచ్చరికి 9 అయింది కదంటే, బాబు నైట్ టైము వెళ్ళొద్దు, ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే బందిపోట్లు ఉంటారు, మొత్తం ఫోన్లు కెమెరాలు అన్నీ కూడా నీ దగ్గర తీసుకుంటారు, దోలు తీర్చేస్తారు. నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుని పక్కనే కుదరను, బ్యాటరీ వేయించుకొని రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ బయలుదేరి అన్నాడు. ఎందుకో ఆడు మాటలు నమ్మాలనిపించింది. నీ బ్యాటరీ వేస్తాడు, గాలి కొట్టాడు, ఎయిర్ ఫిల్టర్ మార్చాడు, ఏ ప్రాబ్లం లేదన్నాడు. సరే అని చెప్పేసి హోటల్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లే. కొత్త బ్యాటరీ స్టార్ట్ అవ్వాలి. నేనేంటి అనుకున్నానంటే ఇప్పుడే కదా వేసాడు, కొద్దిగా రీఛార్జ్ అవ్వాలేమో. ఇవి దగ్గరే, ఆ మెకానిక్కి హోటల్కి దగ్గరే ఉంది, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అంతే, 500 మీటర్స్ అండి, 1.5 కిలోమీటర్ కూడా 500 మీటర్స్ అంతే. సరే అని చెప్పేసి నేను రెస్ట్ తీసుకున్నాను, రూమ్ తీసుకున్నాను, పడుకున్నాను. కరెక్ట్గా మళ్ళీ 6-6:30 కల్లా బండి మళ్ళీ స్టార్ట్ అవ్వట్లా. కొత్త బ్యాటరీ కదా, ఇంకా 500 మీటర్సే కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అంటే బైక్ మెకానిక్కి హోటల్కి 500 మీటర్స్ కదా అని చెప్పి కిక్ రోడ్ కొడితే కిక్ రోడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్ళానండి, కరెక్ట్ 100 కిలోమీటర్లు వెళ్ళాను. బండి మళ్ళీ అయిపోయింది. ఇంకా భువనేశ్వర్ వచ్చేసరికి నాకు 250 కిలోమీటర్లు ఉంది. అమ్మ బాబా ఏంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఇంకొక మెకానిక్ ఉంటే అక్కడ చూపించారు. అక్కడ చూపిస్తే ఏంటంటే ఆడేట్ అన్నాడు, భయ బ్యాటరీ డౌన్ భయ అన్నాడు. ఇదేంటి భయ, మన రాత్రి వేయించాను భయ అంటే బ్యాటరీ డూప్లికేట్ అన్నాడు. నాయన ఇది ఎక్కడ బాధరా బాబు, వెళ్ళి బ్యాటరీ చేంజ్ చేశా. మళ్ళీ 1,200 రూపాయలు, ఫస్ట్ది 1,100 రూపాయలు ప్లస్ ఎయిర్ ఫిల్టర్ ఒక 250 రూపాయలు. ఫ్రెండ్స్ ఇంకా టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతుందండి, చూస్తున్నారు కదా, టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతుంది. ఇది మన రైడ్ లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్. ఎన్ని టోల్ గేట్లు దాటుతున్నా అర్థం కావట్లేదు. టోల్ గేట్లు అయితే వస్తూనే ఉంటున్నాయి. అసలు రేపు కడపలో ఇంకన్నా చూడాలి. కడప అయితే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, బండి మీద వెళ్ళలేదండి. విజయవాడ నుంచి నేను బస్సు మీద వెళ్ళాను, ప్రైవేట్ బస్సు మీద వెళ్ళాను. కానీ కడప చాలా బాగుంటుందండి. ఇది మన రైడ్ లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అదనమాట. చూసారు కదా, సక్సెస్ఫుల్ గా మనం సెకండ్ టోల్ గేట్ దాటిసాం. అయితే అక్కడ బండి అయిపోయిందండి. మళ్ళీ భువనేశ్వర్కి 150 కిలోమీటర్లు ఉండగా మళ్ళీ బండి అయిపోయింది. నాకు ఇంకా చెమటలు పట్టే, ఇదేంట్రా బాబు మళ్ళీ బండి అయిపోయింది ఏట్రా బాబు అని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ మెకానిక్ చూపిస్తే అటెండ్ రాత్రి వేసిన బ్యాటరీ, రాత్రి వేయించిన బ్యాటరీ అంటే డూప్లికేట్ అన్నాడు. సరే బయోబర్ నువ్వు బ్యాటరీ ఏరా బాబు అని చెప్పేసి అక్కడ కుర్రోడండి, ఒక మ్యాక్సిమం ఏంటంటే ఒక 20 years ఎంతో ఉంటాయి అనమాట. భయ్య అది నువ్వు ఎన్నిసార్లు బ్యాటరీ వేసినా సరే పోద్ది, ఓకేనా. రాత్రి వేసింది డూప్లికేట్ బ్యాటరీయే, ఓకేనంటే రాత్రి వేసిన డూప్లికేట్ బ్యాటరీ అని చెప్పి ఇప్పి చూపిస్తే అటు సైడు ఇటు సైడు పొంగిపోయింది బ్యాటరీ. అమ్మ బాబాయ్ పేలిపోద్దేమారా బాబు అంటే నిజం భయ పేలిపోద్ది భయ అని చెప్పేసి ఆడి ఇంకొక బ్యాటరీ వేసాడు అనమాట. బ్యాటరీ వేస్తే బాగానే ఉందండి. అయితే ఆడి దగ్గర పనిచేసింది భయ, ఇంజిన్కి లైట్ వెలుగుతుంది భయ్య, రెడ్ లైట్ ఒకటి వెలుగుతుంది, అలా లైట్లు వెళ్ళకూడదు. అలాగే ఏబిఎస్ అయితే ఆన్ అవుతుంది భయ్య, ఏబిఎస్ ఆన్ అవ్వకూడదు. అక్కడ దగ్గర 150 కిలోమీటర్లు అయితే ఉంది భువనేశ్వర్. 50 కిలోమీటర్స్ తర్వాత ఒక ఊరు వస్తుందండి, అక్కడ బైక్ సర్వీసింగ్ షోరూమ్ ఉంటుంది బజాజ్, అక్కడ చూపించండి భయ్య అని చెప్పాడు. సరే అని చెప్పేసి డార్జిలింగ్ నుంచి డైరెక్ట్గా కలకత్తా రావడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరిగిందనమాట. సరే అని చెప్పేసి ఇంకొక అంటే భువనేశ్వర్కి 150 కిలోమీటర్లు ఉంటుండగా 50 కిలోమీటర్స్ వచ్చాను. అక్కడ వెళ్ళి బజాజ్ షోరూమ్ చూపిస్తాడు. ఏంటన్నాడంటే అక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నాను, నేను భయ్య ఇలాగ వచ్చాను భయ్య, అలాగ అయిపోయింది భయ్య, అది భయ్య ఇది భయ్య అంటే యూట్యూబర్ అంటే ఆడు వెంటనే మంచి రెస్పాన్స్ తీసుకొని వెంటనే బైక్ తీసుకెళ్ళి చూపిస్తే కింద మనకి మోటార్ ఉంటుంది కదా, మోటార్ ఫీజులు కలిపియాయి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మనకి
ఆ మోటార్ తాలూకా తిరుగుతుంటే ఇంకో ఇన్వర్టర్ సంథింగ్ ఏదో ఉంటుందండి, అది మీకు చూపిస్తాను చూడండి. అయితే దానిలోకి వెళ్ళి అక్కడి నుంచి బ్యాటరీ రీఛార్జ్ అవుద్ది అనమాట. ఫస్ట్ పెట్రోల్ అయితే బాగానే దానిలోకి వెళ్తుంది, ఇంజిన్ ఆయిల్ కూడా బాగానే ఉంది. ఆ మోటార్ తాలూకు ఫ్యూజులు ఉంటాయండి, రౌండ్గా సర్కిల్లా ఉంటుంది అనమాట, అది కాలిపోయింది. ఫస్ట్ అది కాలిపోయింది. తర్వాత 150 BS6కి ఏ మోడల్ అయినా సరే హార్ట్ తాపేది ఒక చిప్ ఏదో ఉంటుందండి. అదే మన గుండెకి ఎలా ఉంటుందో మనిషికి హార్ట్ అనమాట, ఆ చిప్ మొత్తం పోయింది, అది పోయింది. పైగా అది చెప్పాను కదా, మోటార్ పోయింది. నెక్స్ట్ ఏంటంటే అది మొత్తం పవర్ సప్లై అంటే అది కూడా పోయింది. అది మొత్తం 3 పోవడం వల్ల ఇక్కడ బ్యాటరీ రీఛార్జ్ అవ్వట్లే. ఎన్ని బ్యాటరీలు వేసినా సరే మనకి కొత్తగానే ఉంది. అంటే ఎన్ని బ్యాటరీలు వేసినా సరే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఆడు ఏం చేశాడు, మొత్తం 3 చేంజ్ చేశారండి. 3 చేంజ్ చేసి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాడు. మనం కొట్టిడికి ఇంజిన్ ఆయిల్ మాడిపోయింది. నేపాల్లో కొట్టించానని చెప్పిన కదా, ఇంజిన్ ఆయిల్ మాడిపోయింది. మళ్ళీ అన్ని చేయించండి. టోటల్ బిల్ ఎంత అయిందో తెలుసా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదండి, కరెక్ట్గా అయితే రాజమండ్రికి ఇంకా మనకి 20 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనకి 6:18 అయితే అవుతుందండి. కొద్దిగా పర్లేదు, కొద్దిగా డల్ అయింది. నిజంగా చాలా క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. టోటల్ బిల్ ఎంత అయిందో తెలుసా అండి? కరెక్ట్గా అయితే 7,850 రూపాయలు అయిందండి. అంటే ఏ బండి అన్నా సరే, పల్సర్ 150 చిన్న బండి, ఆ చిన్న బండిని నింపాదిగానే తోలాలి తప్ప రయ్యో 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 అని కొట్టడం వల్ల నాకంత బిల్లు పడింది. వెళ్ళినప్పుడు కూడా కాలిపోవాలిగా. వైజాగ్ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్ళాను. మరి వెళ్ళినప్పుడు ఎందుకు కాలిపోలేదు? ఎందుకంటే ఆగి నింపాదిగా వెళ్ళాను కాబట్టి సాఫీగా అయితే రైలు అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియో మీరు చూసినట్లయితే వైజాగ్ నుంచి కడప అయితే వెళ్తున్నాను. రాజమండ్రి అయితే క్రాస్ అయితే అయిపోయాను. దాని తర్వాత ఇప్పుడు నేను విజయవాడ అయితే వెళ్తున్నాను అనమాట. విజయవాడకి ఇంకా 101 కిలోమీటర్స్ అయితే ఉందండి. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అయితే 7:50 అయితే అవుతుందండి. ఇప్పటివరకు అయితే వెళ్తురు అయితే ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అదనమాట, ఏ బండి అన్నా సరే అండి ఆగి వెళ్తే చాలా చాలా మంచిదనమాట. నాకు పల్సర్ 150 బైక్లో నాకు ఆగాలి, హాఫ్ అన్ అవర్ అయినా సరే బండి ఆగే వెళ్ళాలి అని చెప్పి క్లారిటీగా అయితే అర్థమైంది అనమాట. చూసారు కదా విజయవాడ స్ట్రైట్ రోడ్డు. నైట్ అయితే అయిపోయిందండి. ఇది బ్రిడ్జ్, కనకపురం ముందర బ్రిడ్జ్ ఏం మనకైతే ఐడియా లేదు. కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఏమని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వ్యూస్ మాత్రం ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా చాలా రాజమండ్రి బ్రిడ్జ్ ఇది. అవతలేపు ట్రైన్ వెళ్తుంది, యువతలేపు వచ్చేసరికి రోడ్డు అనమాట. కరెక్ట్ రాజమండ్రిది. ఇంకా రాజమండ్రి అయితే క్రాస్ అవుతున్నానండి. విజయవాడ అయితే వెళ్ళలేదు, రాజమండ్రి క్రాస్ అవుతున్నాను. సారీ రాజమండ్రి బ్రిడ్జ్. ఎందుకంటే ఒకసారి వచ్చాను కదండి, ఇది రాజమండ్రి, పక్క రాజమండ్రిది. చూసారు కదండి, బ్లూ గీత ఉంది, నీలం గీత ఉంది, క్లైమేట్ అయితే ఎక్స్ట్రాడినరీ గీత ఉంది. అదనమాట. మధ్యలో ఇక్కడ ఏదైనా అమ్మితే బాగున్నాం. ఇంకొక ఫుట్పాత్ ఉండేవాళ్ళు కానీ ఏదైనా చిన్న సమోసాలు బజ్జీలు ఆపితే బండి కొద్దిగా సైడ్ ఆపి కొద్దిగా తినేసి నింపాది అయితే బయలుదేరచ్చు. నైట్ టైము మనం ట్రావెల్ చేసినప్పుడు బండికి లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ముందు పెడితే పోలీసు పట్టుకెళ్ళిపోతారు బండి. వెనకాల చూసారు కదా, లారీ వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. అలాగా మన బండికి కూడా వెనకాతల ఎల్లో లైటే బ్లింకింగ్ అవుతాయండి. జస్ట్ ఏంటంటే ఆపి ఎలిగి వెలుగుతుంటాయి. ఇలా ఫిక్స్డ్కి వెళ్ళకుండా అక్కడ గ్రీన్ బోర్డ్ చూసారు కదా లారీకి, ఇక్కడ 201 కిలోమీటర్లు అయితే వచ్చానండి ఇప్పటికీ నేను. ఇది మన రైడ్లో వచ్చేసరికి 3rd టోల్ గేట్ అనుకుంటా. టోల్ గేట్ అనేది దగ్గరికి వెళ్దాం చూడండి, నాకు ఏం కనిపించట్లే. కొద్దిగా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ పక్కన వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మైక్ అయితే ఖరాబ్ అయితే అయిందనమాట. ఫస్ట్ మైక్ అయితే ఖరాబ్ అయితే అయింది. ఇది మన రైడ్లో వచ్చేసరికి 3rd టోల్ గేట్ అండి. ఫస్ట్ మనం అనకాపల్లి చూసాం కదా, అనకాపల్లి దగ్గరది అదేంటి బాగాలేదు, తీశారు టోల్ గేట్ తీశారు. వైసీపీ ప్రభుత్వం పోయిన వెంటనే టోల్ గేట్ తీశారు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి. తర్వాత మనం ఒక టోల్ గేట్ దాటాం, ఇదో టోల్ గేట్. ఇది మన రైడ్లో వచ్చరికి 3rd టోల్ గేట్. అది టోల్ గేట్ లెక్క, అందుకే 3 లెక్క చెప్పాను, 3 అని చెప్పేసి. అయితే ఆ బ్లింకింగ్ లైట్స్ ఉంటాయండి, అలా ఆపి వెలుగుతుంటాయి అనమాట. అది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ముందు మనం ఫాగ్ లైట్లు కూడా వేసుకోవచ్చు. మనకి పల్సర్ 150 ఇచ్చాడు కానీ కొన్నప్పుడు అది నాకు అంతగా అనిపించలేదు. అది తీసేసి నేను ఎల్ఈడి లైట్ వేసాను అనమాట. సో ఏంటంటే ఎల్ఈడి లైట్ వేసాను, పైగా నేను ఒక
దాన్ని ఏంటంటారు, సైడ్కి మనకి గార్డ్ ఉంటుంది కదా, బండి పడిపోయినా సరే మనకి ట్యాంక్ అది తేలకుండా గార్డ్ ఉంటుంది కదా, ఆ గార్డుకి ఈ గార్డుకి కూడా నేను లైట్లు అయితే వేయించానండి. ఆఫ్ ఆక్సింగ్ కొడుతుంది అనమాట. చూసారు కదా, నైట్ టైం అయితే సాఫీగా అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసరికి ఉంటుందండి 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది, దర్జాగా అయితే ఉంటుంది అనమాట. మరి అదనమాట, హ్యాపీగా అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా మధ్య మధ్యలో చూపిస్తాను చూడండి, బండి లైటింగ్స్ భలే ఉంటాయి. నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్ అదే బండి లైటింగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారండి లైట్లు, ఇది ఇంక వేరే వేరే మోడల్లో కూడా మారుద్ది అనమాట. ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇది ఒక మోడల్. అలాగే 25 మోడల్ వస్తాయండి బైక్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం సెటప్ అంది ఇదేనమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తే ఇంకా మీకు క్లారిటీగా అది కనబడుతుంది. వెనకాలైతే బ్లూ ఎట్టించాను, అసలు బ్లూ ఎట్టించకూడదు, బ్లూ ఎట్టించకూడదు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా విజయవాడ వచ్చేసరికి నాకు ఇంకా 90 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఏంటంటే 8 o'clock అయితే అయిందండి ఎగ్జాక్ట్గా. బేనే కొట్టుకొచ్చాను. ఇంకొక టోల్ గేట్ ఉంటుందండి, ఆ టోల్ గేట్ దాటేస్తే ఇంకా విజయవాడ మొత్తం క్రాస్ అయిపోయినట్టే. చూసారు కదా, సాంగ్స్ వింటూ హ్యాపీగా 37, 38 ఆ స్పీడ్లో అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది మన రైడ్లో వచ్చేసరికి 5th టోల్ గేట్. ఇది 5th టోల్ గేట్, 4th టోల్ గేట్. సారీ అంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఆపి 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 వెళ్తున్నాను కదా, నాకు గుర్తుండట్లే. నైట్ టైం కదా, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇది మన రైడ్లో వచ్చేసరికి 5th టోల్ గేట్, ఐ థింక్ సో 5th టోల్ గేట్. ఇంకో టోల్ గేట్ అయితే మిస్ అయినట్టున్నాను, అదనమాట. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చానండి, విజయవాడలోని రూమ్కి అయితే వచ్చాను. రూమ్ వచ్చేసరికి నాకు 1000 రూపాయలు అయితే పడిందండి. చిన్న రూమ్ లేవండి, చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చాడు. బ్యాక్ కెమెరా పెడతాను సార్ చూడండి. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా నేను 2 గంటలకైతే బయలుదేరానండి వైజాగ్లో. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అంటే 5:55 అయితే అవుతుంది అనమాట. మీ బ్యాక్ కెమెరా పెడతాను సార్, రూమ్ చూడండి, చాలా పెద్ద రూమ్. మనం అనుకోలేదు అసలు చాలా మంది అయితే ఉండొచ్చు అండి. ఇది డోరు, ఇదిగోనండి, ఇది ఎంట్రన్స్. మరి చూపిస్తే బాగోదండి, ఇదిగోనండి చూడండి ఎంత పెద్ద, 1000కి ఇచ్చాడు నాకు. చాలా పెద్ద రూము, బాగా వచ్చింది, చాలా పెద్ద రూము. ఏం చేసుకోవాలరా నాయన ఒక నైట్కి. ఇదనమాట రూము. ఫ్రెండ్స్ అది వీడియో. 9 o'clock అయితే బైక్ రైడ్ స్టాప్ చేస్తానని చెప్పాను. కాకపోతే ఏంటంటే 9:56 అయితే అవుతుందన్నమాట. ఇది విజయవాడలోనే. రేపు విజయవాడ నుంచి డైరెక్ట్గా అయితే నేను కడప అయితే కొట్టేస్తాను డైరెక్ట్గా. Day 1 వీడియో అయితే ఇదేనమాట. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. గెస్ట్ టేక్ కేర్. బాయ్.